నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఎక్క ఆసనంబు గలదే ఎద్దునెక్కుటే గాని ఉండ ఇల్లు గలదే కొండగాని కట్టుబట్టగలదే గజచర్మమే కాని ఇట్టివాడు జగతి నిందుగలడు అని కవులు వర్ణించింది ఆ పరమేశ్వరుణ్ణే. నిర్మల హృదయుడు, దయాసాగరుడు, దాక్షిణ్యము గలవాడు, అజ్ఞానాంధకారము పారద్రోలువాడు, పాలనేత్రము గలవాడు, నాగాభరణము ధరించిన వాడైన మూర్తి శివమూర్తి. అంతటి మహాదేవుణ్ణి ఓ పురావైభవాల చారిత్రక నేపథ్యమున్న దేవాలయంలో పరమ వైభవంగా కొలువై ఉన్నాడు. దాదాపు 1200 ఏళ్ల క్రితం తూర్పు చాళుక్యులు, రాష్ట్రకూటులు ఆ పరమేశ్వరుని కోసం ఓ అపురూప క్షేత్రాన్ని నిర్మించారు. అటువంటి విశిష్ట క్షేత్రం తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మహాక్షేత్రంలోని శ్రీ గోలింగేశ్వర స్వామివారి దేవస్థానం. నేటి తీర్థయాత్రలో ఆ క్షేత్ర విశేషాలను వీక్షిద్దాం. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో గోవు పొదుగు నుంచి వర్షించిన పాలతో తడిసి తడిసి ముద్దయ్యాడు కనుకని గోలింగేశ్వరుడయ్యాడు. ఆ గోలింగమయ్యే అదిగో మనకు ఆలయ గర్భాలయంలో ఎంతో ఠీవిగా సుందరాకారునిగా కానవస్తున్నాడో చూడండి. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః. ఆది లయకారుడు అయిన శివుడు ఆసేతు హిమాచల ప్రపంచమంతా ఆవరించి సకల జీవకోటికి జీవాధారమై ఉన్నాడు. అకార, ఉకార, మకార రూపాలకు మూలపురుషుడయ్యాడు. భూలోక, భువర్లోక, స్వర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలే కాక అతలము, వితలము, సుతలము, తలాతలము, రసాతలము, మహాతలము, పాతాళములనబడే 14 లోకాలను తన క్రీగంటితో లయం చేసే లయకారుడు ఈ పరమేశ్వరుడు. ఈ ప్రకృతేశ్వరునికి ప్రకృతిలో దొరికే ద్రవ్యాలతో అభిషేకిస్తే మరలా మనకు ఆ ద్రవ్యాలన్నీ సస్యశ్యామలమై అందుతాయి. జలస్వరూప దేవత గంగ. అందుకే జలనిధి ఎక్కడ ప్రవహిస్తున్నా అది గంగా ప్రవాహమే అంటారు. దక్షిణ భారత గంగామాతగా భావింపబడే జీవనది గోదావరి. ఆ గోదావరి జలాల నిత్య స్నానాలందుకునే శివుడు గోలింగేశ్వరుడు. శివో అభిషేక ప్రియ అంటున్నాయి పురాణ గ్రంథాలు. శివుడు అభిషేక ప్రియుడట. కాసిన్ని నీళ్లు లింగంపై పోసి శంభో శంకర అంటే చాలు సంతోషించి సర్వైశ్వర్యాలను ప్రసాదిస్తాడట. గంగోదకంతో అభిషేకిస్తే సర్వ సమృద్ధి సంపదలు ప్రాప్తిస్తాయట. పసుపు కలిపిన జలం, కుంకుమ రంగరించిన నీరుతో అభిషేకం కావిస్తే మంగళప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే విభూతితో అభిషేకం చేస్తే పైవాటికి 1,000,000 రెట్ల ఫలం అధికమట. ఇంతటి ఫలప్రదం కావుననే ఎడతగని జలధారతో శివలింగాన్ని అభిషేకిస్తారు. శివార్చనలో అభిషేకం ఎంతో ముఖ్యమైనది. ఈ బిక్కవోలు గోలింగేశ్వర లింగానికి భక్తులు తమ తమ గోత్ర, కుటుంబ సభ్యుల పేర్లతో సంకల్పం పూజారులతో చెప్పించుకుని అభిషేకాది అర్చనలు కావించుకుంటారు. క్షేమస్థైర్య ఆయురారోగ్య సిద్ధ్యర్థం అభిషేకాది అర్చనలు చేయించుకుంటారు. అభిషేకాల తరువాత రకరకాల పుష్పహారాలతో, బిల్వపత్రాలతో అలంకరించి పంచపడగల నాగేంద్రుణ్ణి ఛత్రంగా అమర్చి శివప్రతిమను అలంకరింపచేసి హారతి నీరాజనాలు ఇచ్చి భక్తులకు అందచేస్తారు. తీర్థయాత్రికులై ఈ శివయ్య ముందుకు వచ్చిన వారంతా హారతి వెలుగుల్ని తమ కనులకు అద్దుకుంటారు. శివకృప తమకందినంతగా సంతృప్తులై పరవశించిపోతారు. చాళుక్యుల పరిపాలనా కాలంలో మొట్టమొదట 9వ శతాబ్దంలో శ్రీ వినాయకుణ్ణి ఆరాధించారట. అత్యంత పురాతనమైన ఈ ఆలయం కూడా 9వ శతాబ్దానికి చెందిన తూర్పు చాళుక్య రాజు గుణకవర్ధనుడి కాలానికి చెందినదిగా ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. ఓవైపు గోదావరి నదీమ తల్లి ప్రముఖ పుష్కర ఘాట్లా వెలసిన రాజమహేంద్రి, మరోవైపు బంగాళాఖాతపు సముద్రుని తరంగ ఘోషల కాకినాడ. వీటి చెంత సామర్లకోటకు 17 కిలోమీటర్ల దాపుననే వెలుగొందు దివ్యక్షేత్రం బిక్కవోలు. క్రీస్తు శకం 849-892 మధ్యకాలంలో తూర్పు చాళుక్యరాజు 3వ గుణగ విజయాదిత్యుని పేరు మీద ఈ ఊరికి ఆ పేరు వచ్చిందంటారు.
బిరుదాంకితుడనే రాజు పాలించుట వల్ల బిరుదాంకిత ఓలుగా అదే పేరు జనన్నోట కాలక్రమేణా బిక్కవోలుగా స్థిరపడిందట. గోలింగేశ్వరుని గర్భగుడి రాతిగుమ్మం ద్వారశాఖలపైన 33 లైన్ల శాసనం చెక్కబడి ఉంటుంది. అలనాటి చాళుక్యుల శిల్పశైలికి చెందిన పలు శిల్పాలు ముఖమంటపంలో గోడలకు స్తంభాలకు మలచబడి ఉంటాయి. ఈ ఆలయ గోపురాలు విమాన శిఖరాలు ఒడిషా ఖజురహో శిల్పాల శైలిని గుర్తుచేస్తాయి. భూలోకం, కైలాసం, వైకుంఠం ముల్లోకాలకు ప్రతీకగా 3 అంతస్తుల 3 కలశాల రాజగోపురం ఆలయ సందర్శకులకు స్వాగతం పలుకుతుంది. రాజగోపురం దాటి లోపలి ఆవరణలోకి అడుగుపెట్టగానే ఎదురుగా అనేక శివలింగాలు, వాటి ముందర నందులు, తమ మొక్కుల అనుసారం భక్తులు ప్రతిష్ఠించిన పలు జంటనాగ, ఏకనాగ శిలాప్రతిమలు కనిపించి భక్తులలో ఆధ్యాత్మిక చింతనను కలిగిస్తాయి. ఆలయ ఆవరణమంతా పురాతన వైభవ ప్రాభవాలతో అలరారుతుంటుంది. అనేకానేక ప్రాంతాల నుంచి ఈ శైవక్షేత్రానికి తీర్థయాత్రకే వచ్చిన భక్తజన సందోహంతో కిటకిటలాడుతూ అపురూప శైవక్షేత్రం నిత్యశోభను సంతరించుకుని ఉంటుంది. అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ జగదీశ్వరి సకల లోక పరాత్పరి. ఆ తల్లి అంశాన పర్వతరాజు ఇంట ఉద్భవించిన తల్లి పార్వతీదేవి. ఏరి కోరి తపము చేసి మరి ముక్కంటిని పెండ్లాడి కరిచర్మాంబధారి ఇల్లాలయ్యింది. జగదీశ్వరుని అర్ధ శరీరిణి పార్వతీదేవిగా ఇదే ప్రాంగణాన దేవతగా కొలువైంది. ఈమె గౌరీగా పసుపు పచ్చనిది అని, లలితగా, దుర్గగా, అరుణవర్ణమని మహాకవి కాళిదాసు శ్యామలా దండకంలో వర్ణించిన స్వర్ణవర్ణాత్మికమే ఈమె. ఈ అమ్మను మనమొక్కసారి దర్శిద్దాం. హే పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళే భూతాదిప ప్రమథనాథ గిరీశ చాప అంటూ హిందూ పురాణాలన్నీ శివపార్వతులను ఆది దంపతులుగా కొనియాడింది. ఎక్కడున్నా తన సతి సహితంగా ఉంటాడు కాబట్టే సాంబశివ అని భక్తజనం నోరారా కీర్తిస్తారు. తన అర్ధశరీరాన్ని తన దేవేరికిచ్చి అర్ధనారీశ్వర రూపం దాల్చాడు కావునని పార్వతీ పరమేశ్వరం అని శివుడు పొగిడించుకుంటున్నాడు. బిక్కవోలు శంకరుని లింగరూపమైన గోలింగేశ్వరుడి లింగాకారాన్ని దర్శించుకుని అర్చించుకుంటారు భక్తులు. శివమందిరానికి కుడివైపున శివపత్ని పార్వతీదేవి నిండు ముత్తైదువుగా కొలువుతీరి ఉంటుంది. ఈ ఉపాలయంలో పార్వతీదేవి పట్టుచీరను ధరించి భక్తజన మందారంగా అలరారుతుంది. వెండి కనుబొమల కింద విస్ఫారిత నేత్రాలు, ముక్కుకి ముక్కెర, పట్టు వస్త్రాల అలంకరణలో అమ్మవారు సౌందర్యాధిదేవతగా దర్శనమిస్తుంది. అమ్మవారికి ఇష్టమైన రీతిలో పార్వతీ అంబ ప్రీత్యర్థం పలు పూజాధికాలను భక్తులు నిర్వహిస్తారు. మహిళా భక్తులు తమ స్త్రీ దేవతామూర్తిగా భావించి కుంకుమ పూజలు భక్తిపూర్వకంగా చేస్తారు. ఆ పూజలన్నీ, అర్చనాది కైంకర్యాలన్నీ పార్వతీమాత ఒక్కదానికే కాక అమ్మవారికి అలంకారమై ఒదిగి ఉన్న మకర తోరణంపై మలచబడి ఉన్న అష్టలక్ష్మీ దేవతలకు చెంది వారి కృపను కూడా పొందుతారు భక్తులు. శ్రీ గోలింగేశ్వర స్వామి దేవస్థానం అపర కైలాసం వల్లే కలకలలాడుతూ ఉంటుంది. నిత్యం భక్తుల కోలాహలముతో ఆవరణలో జరిగే హోమయజ్ఞ క్రతువులతో సందడిగా కానవస్తుంది. ఆ భక్తజన సందోహంతో నిండి ఉన్న ఈ ఆలయ ఆవరణ శోభను ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన ఇతర దేవీ దేవతలను దర్శించుకుని తరిద్దాం రండి. బిక్కవోలు గోలింగేశ్వరుని ఆలయ ఆవరణమంతా ఎన్నో ఉపాలయాలతో, వాటిని దర్శించే తీర్థయాత్రికులతో కళకళలాడుతూ ఉంటుంది. గర్భాలయం ముందున్న ఓ ప్రత్యేక మందిరంలో శివుని ఇష్టభృత్యుడైన నందీశ్వరుడు బహుచక్కని వర్ణరంజితమైన విగ్రహాకృతిలో ఉంటాడు. శివాలయంలోకి అడుగిడగానే ముందుగా నంది దర్శనం చేసుకుంటారు. కొందరు నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగ దర్శనం చేసుకుంటే, మరికొందరు శివునికి చెప్పమని తమ కోర్కెలను నంది చెవుల్లో చెబుతారు. పరమేశ్వరునికి అనుంగ భక్తుడు, ద్వారపాలకుడు కాబట్టి నందికి అంతటి ప్రాధాన్యత. ఆ నందీశ్వరుణ్ణి పలు విధాలుగా సంతుష్టపరిచి శివదర్శనానికి, ఇతర దేవీ దేవతల దర్శనాలకు బయలుదేరుతారు భక్తులు. ఒకవైపున ఓ మందిరంలో శ్రీ వినాయక స్వామి ఏకశిలారూపంలో దర్శనమిస్తాడు. ఆ లక్ష్మీ గణపతిని కూడా ఎన్నో విధాలుగా సేవించుకుంటారు. అందరి విఘ్నాలను తొలగించే సమర్థుడైన ఆ గణనాయకుడు చతుర్భుజుడై, చామరకర్ణుడై, మిక్కిలి మెండైన బొజ్జతో లంబోదర అన్న పేరుకు తగ్గట్టుగా ఇక్కడ వినాయకుని స్వరూపం శిలా విగ్రహాకృతిలో ఉంటుంది. ఇదే ఆలయ లోగిలిలో శివపుత్రుడు, త్రిపురాసుర అంతానికే కారణజన్ముడైన కుమారస్వామి దండాయుధపాణిగా మరో ఉపమందిరంలో కొలువై పూజలందుకుంటున్నాడు. నవగ్రహ మంటపంలో 9 గ్రహదేవతలు నల్లని శిలారూపులై ఉంటారు. మరోచోట గోడపై వర్ణరంజితమైన చిత్రలేఖనంగా 12 జ్యోతిర్లింగాలు, వాటి శ్లోకాలు లిఖించబడి ఉంటాయి. ఎంతో వైవిధ్యభరితమైన చరిత్రాత్మిక, పౌరాణిక ప్రాముఖ్యతను సంతరించుకున్న మహిమాన్వితమైన శ్రీ గోలింగేశ్వర స్వామి దేవస్థానానికి తీర్థయాత్రగా వెళ్లగలగడం,
గోలింగేశ్వర మహాదేవుణ్ణి, పార్వతీదేవిని తదితర దేవీ దేవతలను దర్శించుకోగలగడం జన్మ జన్మల పుణ్యఫలం. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ. సృష్టికి శివుడే కారకుడు, పరబ్రహ్మ స్వరూపుడు. బ్రహ్మ విష్ణువుల మధ్య లింగాకృతితో మహాతేజోలింగంగా దర్శనమిచ్చాడు. త్రిపురాసుల్ని, దక్షుణ్ణి, గజాసురుణ్ణి, అంధకాసురుణ్ణి, యముణ్ణి గెలిచిన జగజ్జేత జగదాంబవతి. చారిత్రక పౌరాణిక విశేషాల బిక్కవోలు క్షేత్ర శివయ్య గోవుధారలతో పునీతమై గోలింగేశ్వరునిగా నెలకొని ఉన్నాడు. ఆ గోలింగేశ్వర స్వామి వారి కృపా వైభవం మనందరిపై వర్షించాలని ఆశిద్దాం.